నంద్యాల 1వ పట్టణ పోలీసులు బైరమల్ వీధిలో దోపిడీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేసి 20,000 నగదు మరియు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారిన పోతున్న గడివేముల మండలం కరిమంతల గ్రామానికి చెందిన రైతు వెంకటస్వామి ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన 20,000 నగదుతో టీవీ కొనుగోలు చేసేందుకు బైరమల్ వీధిలో వెళుతుండగా శిరీష ఆసుపత్రి సమీపంలో ఒక తెలియని వ్యక్తి స్కూటీతో వెనుక నుంచి ఢీకొట్టి గాయాలు కలిగించి అతనిని చంపుతానని బెదిరించి అతని వద్ద ఉన్న 20,000 నగదును దోచుకున్నాడు. ఈ సంఘటనపై బాధితుడు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి విచారణ చేపట్టారు. నంద్యాల సమీపంలోని చెరువు కట్ట వద్ద వాహనాల తనిఖీల భాగంగా షేక్ షఫీని గుర్తించారు. అతని వద్ద నుంచి 20,000 రూపాయల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొంగపై గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న బజారు, సంతపేట, దర్గామిట్ట, కొవ్వూరు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ మరియు కడప జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో దాదాపు 12 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి, షాపులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమాన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. గత నెల అనగా ఏప్రిల్ 22వ తేదీన గడివేముల మండలం కరిమంతల గ్రామానికి చెందినటువంటి వెంకటస్వామి అనే పర్సన్ టీవీ కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఊరు నుండి బయలుదేరి నంద్యాల బస్టాండ్లో దిగి నంద్యాల 1వ పట్టణ పరిధిలోని బైరమల్ స్ట్రీట్లో టీవీ కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్తా ఉంటే ఒక పర్సన్ తన యొక్క స్కూటీతో ఆ వెంకటస్వామి అనే పర్సన్ ని బ్యాక్ సైడ్ హిట్ చేయడంతో కింద పడిన తర్వాత అతనికి ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అతన్ని బెదిరించి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు లాక్కొని ఆ స్కూటీ పర్సన్ వెళ్ళిపోయినాడు. ఆ విషయంలో నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రాబరీ కేసు రిపోర్ట్ అయింది. తర్వాత మేము కేసు నమోదు చేసుకున్న తర్వాత సీసీ కెమెరాలు ఇతర ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత రాబడిన సమాచారం మేరకు ఈ రోజు ఈ చెరువుకట్ట జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే సుమారు 5 గంటల ప్రాంతంలో సాయంత్రము షేక్ షఫీ 46 years తండ్రి మహబూబ్ బాష్ అని చెప్పేసి తన నేటివ్ పూర్వమిల్ల ప్రజెంట్ చాగల్మర్రి టౌన్ లో ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్ సీజ్ చేసి తర్వాత నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని యొక్క క్రైమ్ హిస్టరీని వెరిఫై చేస్తే ఇతని మీద దాదాపు నెల్లూరు జిల్లాలో 10 కేసులు, ఆలగడ్డ టౌన్ లో 1 కేసు, తర్వాత చెన్నూరులో 1 కేసు, సేమ్ సిమిలర్ కేసెస్ రిపోర్ట్ అయ్యి టోటల్ 12 కేసులు ఉన్నాయి. తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసేసి ఇతని వద్ద నుండి సీజ్ చేసినటువంటి 20,000 అమౌంట్, స్కూటీని తర్వాత ఇతన్ని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.